నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం. 21 రాష్ట్రాలు పలు యూటీల్లో 102 స్థానాలకు ఓటింగ్. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు. మణిపూర్ ఇంఫాల్లో ఓటింగ్ ముందు మహిళల పూజలు. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పాలమూరు, మానుకోటలో సభలకు హాజరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపాతోనే ముప్పన్న కేసీఆర్. ఎన్నికలయ్యాక ఏడాదిలో అసెంబ్లీ రద్దు కావచ్చని వ్యాఖ్య. కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర జరుగుతోందన్న ఆప్. జైలు అధికారులు ఇన్సులిన్ ను నిరాకరిస్తున్నారని ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో మొదలైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. పలుచోట్ల ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సిక్కింలోని సోరెంగ్లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. మణిపూర్ ఇంఫాల్లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్ ముందు మహిళలు పూజలు నిర్వహించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని, ఆ హక్కు వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై కరూర్లోని ఉత్తుపట్టిలో పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. తెలంగాణ మాజీ గవర్నర్, భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని సాలిగ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. మరో స్టార్ హీరో అజిత్ కుమార్ తిరువాన్మియర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఓటు వేశారు. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు పెరిగారని, ఈ నెల 25 నాటికి తుది జాబితా సిద్ధమవుతుందన్నారు. ప్రలోభాలను అరికట్టేందుకు 19 ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 42 మంది 48 సెట్ల నామినేషన్లు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చునని సీఈఓ వెల్లడించారు. ఇటీవల 5 ఫోటోల్ని జతపర్చారని, ఈవీఎంలోనూ అవే ఉంటాయని తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి వివరాలు ఇవ్వాలని నిర్దేశించారు. నేర చరిత్ర వివరాల్ని అఫిడవిట్లో ప్రస్తావించడంతో పాటు పేపర్లు, టీవీల్లో ప్రచారం చేయాలని సీఈఓ స్పష్టం చేశారు. నామినేషన్స్ క్యాన్ బి ఫైల్డ్ ఆన్లైన్. లాస్ట్ టైం నుంచి మనం స్టార్ట్ చేసాం, కానీ దాన్ని అల్టిమేట్ గా ప్రింట్ తీసి సంతకం తీసి 24th లోపల ఇవ్వాలి. ఒక రోజు ముందు దానికి లాస్ట్ డేట్ ఉంటుంది. ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద ఫార్మ్ క్యాన్ బి టేకన్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. అఫ్ కోర్స్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. ద క్యాండిడేట్ మస్ట్ బి వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ ఎంట్రీ ఇన్ నామినేషన్. సంతకం మర్చిపోయారు, లేకపోతే కొన్ని బై మిస్టేక్ సంథింగ్ దే డిడ్ అండ్ దాట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అందుకనే చాలా జాగ్రత్తగా నామినేషన్ ఫామ్ ని, అట్లాగే ఎఫిడవిట్ ని కూడా చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి. దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇన్సైడ్ ద హాల్ బిఫోర్ 3 PM విత్ ఆల్ ద పేపర్స్. లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా ఈ నెల 25 నాటికి సిద్ధమవుతుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్ని ఈ నెల 25 వరకు ఖరారు చేస్తామన్నారు.
ఇంటి నుంచి ఓటు వెయ్యాలి అనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వచ్చే నెల 3 నుంచి 8 వరకు ఓటింగు ప్రక్రియ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా మారుమూల ప్రాంతాల్లో మరో 452 అదనంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చిందని తెలిపారు. ఈ నెల 26 నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంట ఉండాలని కోరారు. ఎన్నికల విధులకు సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని, లేకపోతే చర్యలు తీసుకుంటామని వికాసరాజ్ హెచ్చరించారు. వేసవి తీవ్రత ఉన్నందున క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. Telangana was we were one of the states which had the highest seizures in the entire country. Even now our seizures are quite good. ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బు మూవ్ అవుతున్నాయి ఇవి అంతా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం ఎస్ఎల్బీసీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ పెట్టి దాని మీద ఐడెంటిఫై చేసి దే ఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దాట్. అబ్సల్యూట్లీ అన్బయాస్డ్ గా జరుగుతున్నాయి. అన్ని వెహికల్స్ ని చెక్ చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఎన్నికల నియమావళి అమలు, ప్రలోభాల కట్టడిని మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు సీఈఓ వికాసరాజ్ తెలిపారు. ప్రలోభాల కట్టడి కోసం రాష్ట్రంలోని 51 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల వ్యయాన్ని గమనించేందుకు 34 మంది ప్రత్యేక పరిశీలకులు ఈ నెల 24 నుంచి రంగంలోకి దిగుతారన్నారు. 136 కోట్ల సొత్తు జప్తు చేసినట్లు చెప్పిన వికాసరాజ్, బందోబస్తు కోసం 160 కంపెనీల కేంద్ర బలగాల్ని రాష్ట్రానికి కేటాయించారని వివరించారు. ఆల్మోస్ట్ 3 lakh people are going to take part in these arrangements. Central forces are in place. They are doing the combing activities. We are keeping all developments in our view. State forces, central forces, both of them are very much ready to handle any situation. I don't foresee any problems. If any problem comes, we are very much ready to handle it. నోటీసులపై సమాధానం ఇవ్వడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు సీఈఓ వికాసరాజ్ తెలిపారు. కేసీఆర్ వినతిని కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించినట్లు తెలిపారు. ప్రసంగాలు, ప్రచారం విషయంలో నాయకులు నిబంధనలు పాటించాలని వికాసరాజ్ కోరారు. నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ఉదయం మహబూబ్ నగర్, ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే జనజాతర సభల్లో పాల్గొననున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మానుకోట జిల్లాకు విచ్చేస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి వరుస సభల్లో పాల్గొననున్నారు. తొలుత మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా సీఎం చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్ కు వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంతన్నో, 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. అనంతరం మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు పరిశీలించారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మంది తరలివచ్చేలా నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసాం ఏర్పాట్లన్నీ నిన్నటి నుంచే ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. మనకు దగ్గర 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతోనే మేము గత 3-4 రోజుల నుంచి ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాము. అనేక మీటింగ్లు, మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న రావడం జరిగింది. వచ్చి స్థల పరిశీలనతో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, అలాగే ఏ మండలాల నుంచి ఏ నియోజకవర్గం ఎంతెంత మందిని తరలించాలనేది ఒక బ్రీఫ్గా మాకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. మన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 30,000 మంది, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి 30,000 మంది, మొత్తం 1,00,000 మందిని తరలించే ఒక టార్గెట్ పెట్టుకుని మేమందరం పనిచేస్తా ఉన్నాం. అధికారం చేపట్టిన 4 నెలల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం తొలిసారిగా మహబూబాబాద్ ఎన్నికల ప్రచార సభకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మహబూబ్ నగర్, మహబూబాబాద్ లో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. మహబూబాబాద్ పర్యటన తర్వాత సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరతారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపాతోనే ముప్పు ఉంటుందని, లోక్సభ ఎన్నికల తర్వాత తలెత్తే గందరగోళంతో భారాసదే భవిష్యత్తు అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ నోట్లో మట్టి కొట్టి గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించే కుట్రకు భాజపా పాల్పడుతోందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదన్నారు. భాజపాకు ఓటు వేయకుండా ఉండేందుకు 100 కారణాలు ఉన్నాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసిన భారత అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల సాగునీరు, తాగునీరు, కరెంటు ప్రజలకు అందించలేకపోతోందన్న ఆయన, ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులకు గత 10 ఏళ్ల కాలంలో లేని సమస్య ఇప్పుడెందుకు తలెత్తిందని ప్రశ్నించారు. ప్రజలు, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, అశ్రద్ధ ధోరణులే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 4 నెలలకే ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. మాయమాటలు చెప్పి నేడు ప్రజల్ని మోసం చేస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కోసం గత ప్రభుత్వం అమలు చేసిన విధానం, పగడ్బందీ చర్యల్ని యథాతథంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ ఆక్షేపించారు. నిర్లక్ష్యంతో, అహంకారపూరితంగా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేస్తోందని దుయ్యబట్టారు. రైతాంగం సమస్యలు, 500 బోనస్ సహా ఎగ్గొట్టిన హామీల అమలు డిమాండ్తో ముఖ్యమంత్రికి నియోజకవర్గాల వారీగా లక్షలాదిగా పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడేది కేవలం భారాస మాత్రమేనన్న ఆయన, ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ అసమర్థత పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పాలన కొనసాగించాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కుయుక్తుల్ని ప్రజలు పసిగడుతున్నారని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 పియర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని, అబద్దాలు, కట్టుకథలతో ప్రజల్ని ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాఫర్ డ్యాం కట్టాలని నిర్ణయించడం భారాస సాధించిన విజయమని పేర్కొన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాల్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఇది బచావట్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమన్న ఆయన, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టే కుట్రలకు భాజపా సిద్ధమైందని దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ నదీ జలాలు కాపాడాలంటే కేవలం భారాసతోనే సాధ్యమని, ఎంపీలు, పార్టీ శ్రేణులు పేగులు తెగేదాకా కొట్లాడైనా తెలంగాణకు చెందాల్సిన నదీ జలాల్ని కాపాడుకుంటామని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి ప్రజలు భారాస ఎంపీల్ని భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. భాజపాకు ఎందుకు ఓటెయ్యకూడదో 100 కారణాలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లిస్తున్నందుక, కృష్ణానది మీద ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినందుక, 7 మండలాల్ని ఆంధ్రాలో కలిపినందుక, తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక, ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వనందుక, ఎందుకు ఓటు వెయ్యాలో ప్రజాక్షేత్రంలో భాజపా నేతల్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయని వివరించారు. ఆ పార్టీపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని అన్నారు. భారాస అభ్యర్థుల గెలుపు పట్ల సానుకూల వాతావరణం నెలకొందని కేసీఆర్ వివరించారు. ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారన్న కేసీఆర్, ఢిల్లీ మద్యం కేసు పేరుతో సాగుతున్న వ్యవహారం అసలు ఓ కేసే కాదని, అందులో ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇది కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వాన్ని కూలదొయ్యారన్న భాజపా కుట్రల్ని భగ్నం చేసి కుట్రదారుల్ని వలవేసి పట్టుకున్నామని, బిఎల్ సంతోష్ వంటి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ భాజపా నేత కుట్రలో భాగస్వామిగా ఉండడంతో వదిలిపెట్టలేదని వివరించారు. దీంతో భాజపా కక్ష పెంచుకున్నదని తెలిపారు. బిఎల్ సంతోష్ కు నోటీసులు పంపినందుకు ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించి కవితను అరెస్టు చేశారని వివరించారు. మజ్లీస్ తో కలిపి 111 సీట్లతో పటిష్టంగా ఉన్న భారాస ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేసిన భాజపా అత్యవసర మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా వదులుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ముప్పు పొంచి ఉందంటే అది భాజపా నుంచి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ముందుకు వస్తున్న మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల తరువాత భాజపా, కాంగ్రెస్ కొట్లాటతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని కేసీఆర్ వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ గందరగోళ పరిస్థితిని తట్టుకుని రాష్ట్రం రాజకీయ అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే భారాస బలంగా ఉండాలని స్పష్టం చేశారు. అందుకు ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని తమకు విశ్వాసముందని తెలిపారు.
ఏడాదిలోగా శాసనసభ రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారని కేసీఆర్ సమావేశంలో తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారాసాదే భవిష్యత్తని, భారాసా బీఫాంపై పోటీ చేసేవాళ్లు అదృష్టవంతులవుతారని అన్నారు. వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తపుణ్యానికి గెలుస్తారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు స్థిరచిత్తంతో ఉండాలని సూచించారు. కొద్దిమంది నేతలు వెళ్లిపోయినంత మాత్రాన ఇబ్బందేమీ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి పోయిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని, అక్కడ పూర్తిగా భాజపా ఎజెండా అమలవుతోందని వ్యాఖ్యానిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి భాజపాలోకి పోతే కరుడుగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వబోరని వివరించారు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో తాను మాట్లాడానని, కాంగ్రెస్ ను నమ్మడం లేదని తనతో చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్లో ఉన్నారని ఆయన అన్నారు. ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలని సందర్శిస్తూ రైతుల్ని పరామర్శిస్తూ వారి కష్టనష్టాల్ని తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన 3 నుంచి 4 ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని బస్సు యాత్ర కొనసాగనుంది. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. 2-3 వారాల పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారాసా కార్యకర్తల్ని అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పోరాడేందుకు లీగల్ సెల్ను ఇప్పటికే పటిష్టం చేసినట్లు కేసీఆర్ తెలిపారు. కేసుల్ని ఎదుర్కొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం 10 కోట్ల రూపాయల్ని భారాసా లీగల్ సెల్ కు కేటాయించారు. ఎలాంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమా భరత్ కుమార్, మోహన్ రావులతో కూడిన న్యాయవాదుల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని కేసీఆర్ తెలిపారు. మిషన్ 15లో భాగంగా 15 లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకువెళ్తోంది. సభలు, సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. 6 గ్యారంటీల్ని వివరిస్తూ భారాస భాజపాపై విమర్శలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్సభ ప్రచార బరిలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఉత్తమ్ విమర్శించారు. వరంగల్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ లో, బీజేపీలో క్యాండిడేట్ల కొరత ఉన్నది కాబట్టే ఓడిపోయిన వాళ్ళనే, మళ్ళీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళనే ఎంపీలుగా నిలబెట్టేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆ 2 పార్టీలకు వచ్చినాయంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఒక మీటింగ్ లో మనకి రేవంత్ రెడ్డి గారిని తిడతా ఉన్నాడు. లిల్లీ పుట్టట. ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు, పర్థం లేదు. ఆయన దేని గురించి? అంబేద్కర్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు. అంటే వాళ్ళకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్, ఒక పక్క ఓడిపోయినాం, అధికారం పోయింది అనేటువంటి ఒక బాధతోటి తండ్రి కొడుకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ భాష మొదలు పెట్టిందే వాళ్ళు. దానికి ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కౌంటర్ మాట్లాడతాను, కానీ ఆ భాష పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అనే విషయాన్ని దయచేసి బీఆర్ఎస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సోనియా గాంధీ త్యాగం గొప్పతనం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. ఒక్క విభజన హామీ అమలు చదువుకోవడానికి ఒక ఉన్నతమైన విద్యా సంస్థలు లేని, ఆరోగ్యాలు బాగుండాలని ఒక వైద్య సంస్థలు లేని, ఉద్యోగాల కల్పనకు ఒక పరిశ్రమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏ ఒక్కరి కూడా ఇవ్వకపోతే ఏ ముఖం పెట్టుకుని ఊర్లలో ఓట్లు అడుగుతారో ఒక్కసారి మీరు అడగండి. అది ఏ ఊరు తీసుకున్నా మంచిది, ఆ ఊర్లో అడగండి. వినోద్రావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఈ గ్రామంలో, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ
10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇయ్యలే. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని కార్యకర్తల సమావేశంలో సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేటలోని మెదక్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భారాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళుతున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గత భారాస ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. భాజపా అభ్యర్థులు విస్తృతంగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో పదవీ విరమణ పొందిన సైనికుల ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి భాజపా సర్కార్ అధికారంలోకి రావాలని ఈటెల స్పష్టం చేశారు. త్రివిధ దళాలను శక్తివంతంగా చేసిన ఘనత, ప్రపంచంలో భారతదేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇంత గొప్పగా పాలకులు ఉంటారని, నాయకులు ఉంటారని చెప్పి మేము భావించలేదు. కానీ మోడీ గారు చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం. అందుకే ఈ దఫా మేము స్పెక్టేటర్ గా ఉండదలుచుకోలేదు. తప్పకుండా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అప్నీ బార్ 400 పార్. ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ 130-140 కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి, అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. అందుకనే ప్రజలు కనుక తలుచుకుంటే అगर प्रजा जो चाहता है जरूर वो इम्प्लीमेंट होगा. आज जो आवाज जो उठाया था अपनी बार 400 पार जो प्रजा ने उठाया था, इसीलिए वो जरूर सक्सेस होगा. మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేసిన సందర్భంగా మెదక్లో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను 6 గ్యారంటీల గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాం, మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు మీరు 6 గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కదా, ఎందుకు చేయలేదని అడగాలి. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళకు రానివద్దని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తిరగబడండి, అడ్డుకోండి. ఎందుకంటే గ్యారంటీల పేరుతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మోసపూరితమైనటువంటి హామీలతోటే వచ్చింది. గ్యారంటీల పేరుతోటే గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ గ్యారంటీలను నిలదీయాల్సినటువంటి బాధ్యత, అమలు చేయాలని కోరాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. నిజామాబాద్లోని కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆర్భాటాలు తప్పితే చేతల్లో చూపించడం లేదని భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. నాగర్ కర్నూలులోని లోక్సభ నియోజకవర్గ స్థాయి బూత్ స్థాయి సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కొట్టిపారేశారు. మోదీ ప్రభుత్వం మీద, మోదీ ప్రభుత్వ విధానాల మీద, అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, వారు 10 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్, చరిత్రాత్మకమైన నిర్ణయాలు, సాధించిన విజయాల మీద రాహుల్ గాంధీకి మాట్లాడడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా పోయింది. అందుకనే పదే వారు చేసే విమర్శలు చూస్తా ఉంటే రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతుంది గాని వారి క్రమేణా మెచ్యూరిటీ తగ్గుతున్నట్టుగా వారి వ్యాఖ్యలు చూస్తా ఉంటే డెస్పరేట్ గా ఒక ఫ్రస్ట్రేషన్ లో వారు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. మధుమేహ వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బెయిల్ కోసం చక్కెర ఎక్కువ ఉండే ఆహారాన్ని తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఈడీ ద్వారా కేంద్రంలోని భాజపా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. జైల్లో ఉన్న ఆయనకు ఇంటి భోజనం అందకుండా చేసేందుకు ఈ నాటకం ఆడుతోందని వివరించారు. ఆయన మామిడి పండ్లు, స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ కోర్టులో చెప్పింది అబద్దమని నిప్పులు చెరిగారు.
శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవటం ప్రమాదకరం కాబట్టే షుగర్ పేషెంట్లు తీపి పదార్థం వెంట ఉంచుకోవాలని వైద్యులు చెబుతారని వివరించారు. కేజ్రీవాల్ ఆలూ పూరి తింటున్నారని ఈడీ చెప్పిందని, నవరాత్రుల ప్రారంభ రోజున మాత్రమే ఆయన పూరి తిన్నారని చెప్పారు. ఇంటి భోజనం అందకపోతే జైల్లో ఎలాంటి ఆహారాన్ని ఇస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నా ఇన్సులిన్ తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారని అతిషి ఆరోపించారు.